మీకు ఏడుపు రావట్లేదు బాబు. పులి చేతిలో మనం చిక్కితే బలి. సూపర్. చేతిలో మనం చిక్కితే బలి. అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది, కొంచెం సైకో టైప్ అనమాట. ఆ డాక్టర్ చూపించినా అదే చెప్తున్నారు. నేను వేసిన జోక్కి నవ్వకపోతే అతను నాకు ఏమంటే బాడీలో ఇంకో అతను అంటే ఇంకో రూపం వచ్చేసినట్టు అయిపోద్ది అనమాట. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, దానికి ఒప్పుకోకపోతే నేను చేస్తాను కష్టమా కష్టం కష్టం. అన్నా ఋషికొండ ఎటువైపు? అట్టేనా? మీరే ఎక్కడికి? అట్టేనా? గీతం కాలేజ్కా? బీచా? అదే బీచ్ ఎక్కడ? స్ట్రైట్కి వెళ్ళిపోయి మీరు కొంచెం రైట్కి తిరిగితే ఉంటుంది. ఓకే. ఏం పేరు? కిషోర్. గట్టి మాట్లాడు, అంటే చెవుడు నాకు కొంచెం. కిషోర్. సీట్ బెల్ట్ వేసుకోరా? ఏం చేస్తుంటారు? సెక్యూరిటీ. ఎక్కడ? గీతం సెక్యూరిటీయా? 12 hours డ్యూటీ అనమాట. 6:30కి వెళ్తాం. 6:30 గంటలు తొందరగా వెళ్ళిపోతున్నారు. పొద్దున్న అక్కడ రూమ్ లోనే ఫ్రెష్ అప్ అన్ని స్నానం అన్ని చేసుకొని సేవింగ్ గట్టిగా మాట్లాడరు. సేవింగ్ ఇవన్నీ చేసుకొని వెళ్ళాలి. రోజు సేవింగ్ చేయాలి. రోజు చెయ్యాలి? రోజు ఏంది? ఒక రోజుకే ఒక్క రోజు నిన్న చేశాను. అప్పుడే చూడు వస్తుంది. ఎక్కడ మీది ప్రాపర్? అంటే సొంత ఊరు ఎక్కడ? పంచరపాలెం. అక్కడి నుంచి వస్తారు డైలీ? పెందుతుల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. బాబోయ్ చాలా కష్టం. ఏజ్ ఎంత? 43. మీకు మరి ఆ గీతం హాస్పిటల్లో ఫ్రీగా చూస్తారా హెల్త్ ని? ఈఎస్ఐ మా పిఎఫ్ఈ అన్నీ ఉంటాయి. హెల్త్ హాస్పిటల్ ఉంటాయా? మీకేం ప్రాబ్లం ఉందా? ఏం లేదు. సూపర్. మీకు అన్ని దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి సూపర్. అయితే నా పేరు రామ్. జనాల్ని నవ్విస్తుంటాను. మంచి హ్యాబీ. మళ్ళీ ఏడిపిస్తుంటాను. రెండూ ఉన్నాయి. అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది, కొంచెం సైకో టైప్ అనమాట. ఆ డాక్టర్ చూపించినా అదే చెప్తున్నారు. నేను వేసిన జోక్కి నవ్వకపోతే అతను నాకు ఏమంటే బాడీలో ఇంకో అతను అంటే ఇంకో రూపం వచ్చేసినట్టు అయిపోద్ది అనమాట. అందుకు నేను ఆడమ అంటే ఇలానే గొడవ అయింది. నేను వేసిన జోక్కి నవ్వలేదని గొడవ అయింది. వాడు నా చెవు కొరికిస్తాడు. నేను ఏకంగా చెవు కోస్తాను. ప్లాస్టిక్ పెట్టుకొని తిరుగుతుండు ఇప్పుడు. అంటే కొంచెం దూరం ఫ్రెండ్. అంటే ఏంటంటే మరి నాకు తెలియకుండానే ఏం చేస్తానో నాకు డాక్టర్ చెప్పారు అనమాట. కంప్లైంట్ పెట్టుకున్నారు. నా సర్టిఫికెట్ ఉంటుంది కదా, ఇతనికి ఇంతే, ఇది ఇంతే కథం. చెట్టు మీద గట్టుంది, గట్టు మీద పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. తర్వాత నాకు పాటలు గట్ట రావు. కొంచెం గట్టిగా నవ్వన్నా ప్లీజ్. నేను వేసిన జోక్ చిన్నదే నవ్వాలి కదా. నేను వేసిన జోక్ చిన్నదే నవ్వాలి కదా. ఈ జోక్లు వచ్చా? ఏం రాదు గురు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇందులోకి వచ్చి జోక్స్ ఏం కాదు. ఇంచుమించు 15 లక్షలు అప్పు ఉంది. ఎవరికి? నాకు. అబ్బా అన్ని ఇబ్బందులు. ఒక ఫ్రెండ్ నమ్మి సినిమా ఫీల్డ్ లో డబ్బు పెట్టాను. సినిమా దాంట్లో పోగా మొత్తం డబ్బు అంతా పోయింది. సూపర్. అదిగదిగో పిల్లి, అదిగదిగో గోడ మీద పిల్లి.
నవ్వన్నా గోడ మీద పిల్లి అంటే ఇంకా పెద్దది చెప్పాలి, పిల్లి అంటే ఇంకా పెద్దది చెప్పాలి. ఇప్పుడు ఆటో ఇల్లు అంటే ఆటో చెప్పి పాట బాగుంది కాబట్టి నవ్వు వచ్చింది. ఆటో వెళ్తుంది అన్న, ఆటోలో జనాలు ఎక్కుతారు, ఎక్కపోతే ఏమవుద్ది? ఎక్కకపోతే ఆయన బాధపడతాడు కదా. ఏ బిజినెస్ బాధపడరు, ఆటో వెళ్తూనే ఉంటది. ఆటో వెళ్తుంది, జనాలు ఎక్కారు, కానీ ఇంకోసారి ఎక్కలేదు, కానీ ఆటో ఏం చేస్తుంది? వెళ్తూనే ఉంటాయి కదా. నవ్వన్నా నవ్వు, నవ్వన్నా నవ్వు, సైకో నవ్వన్నా, కొంచెం నవ్వన్నా. నవ్వుతున్నారు, నవ్వురా, నవ్వుతున్నారు, నవ్వురా. అబద్ధం నా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాను కదా. అవును, అబద్ధం. ఫ్యామిలీ ఇప్పుడు మా మిస్సెస్ కూడా వేరే అయిపోయాయి. అబద్ధం నవ్వుతున్నావు, నిజం నవ్వు. నిజం నవ్వు, లోపల నుంచి నవ్వు. అంటే ఇప్పుడు బాధలన్నీ తీరితే కానీ ఆ నవ్వు రాదు. నువ్వంటే నాకు ఇక్కడ నుంచి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. దానికి ఒప్పుకోకపోతే నేను చేస్తాను. కష్టమా? కష్టం కష్టం కదా కదా. సూపరా. ఏదైనా అలాంటిది ఏముండి చెప్పొచ్చు కదా. మనము మనిషి ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే అంత మీకు ఫ్రీగా ఉన్నారు. ఆ ఫ్రీడమ్ నా మనసులో ఇప్పుడు లేదు. అది గదుగో పులి చేతిలో మనం చిక్కితే బలి. సూపర్. చేతిలో మనం చిక్కితే బలి. సూపర్. మళ్ళీ చెప్ప డైలాగ్. అది గదిగో పులి, ఆ పులి చేతిలో మనం చిక్కితే బలి. ఇప్పుడు ఇలా నవ్వుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఇప్పుడు ఏడవల్ల ఇప్పుడు నవ్వు అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఎలాగా ఏడవల్ల? ఎలాగా అంటే బాధలు ఉంటే ఆ బాధలుగా ఆటోమేటిక్ ఏడిపోయి ఏం జీవితం రా. ఒకసారి అంటే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను ఒకసారి. ఓ మామూలుగా ఇప్పుడు ఎలాగ ఏడుస్తావు ఏదైనా బాధ ఉంటే నీకు? జీవితం ఎందుకురా బాబు, గట్టిగా ఎందుకురా బాబు ఈ జీవితం, చచ్చిపోవాలని ఉందరా బాబు, అరే బాబు ఈ జీవితం చచ్చిపోవాలని ఉందరా బాబు అనేసి ఎన్ని రోజులు రాత్రులు ఏడిచాను. నిద్ర కూడా రాకుండా ఉందరా బాబు అని అబ్బా మజా వస్తుంది మీతోనే. సినిమాల్లో యాక్టింగ్ చేశారా? సినిమాల్లో డబ్బులు పెట్టారు, సినిమాల్లో పెట్టాను ఒక నమ్మి మొత్తం మోసం చేశారు. ఎలాంటి మోసం అంటే కొనిస్తాడు సినిమాని 80 లక్షలు పెట్టి, రూపాయి కూడా రాలేదు. ఫ్రెండ్ చేశాడు మోసం, చేసినందుకు మనం జీవితం నరకం. ఫ్రెండ్ చేశాడు మోసం, దానికి అనుభవించినాడు నాశనం. నవ్వనా నాశనం బాధ. ఫ్రెండ్ చేసిన బాధపడుతున్నావు, నాశనం చేశాను. ఇదే మాది. ఇది ఇప్పుడు ఒక్కసారి నీకు ఇలా ఎక్కువ ఆనందం వచ్చింది అనుకో, ఆనందం ఇది ఇక్కడ ఆపిల్లా, ఆనందం వచ్చింది అనుకో, ఆనందం వచ్చిన వెంటనే సడన్ గా ఏడాలంటే ఎలా ఏడుస్తారు? ఆనందం వచ్చిందంటే ఆటోమేటిక్ ఇప్పుడు ఫస్ట్ ఫుల్ గా నవ్వు. ఒకసారి స్టార్ట్ చేద్దాం. వెంటనే నవ్వు. మీకు ఏడుపు రావట్లేదు బాబు, నీకు బాగా రావట్లేదు ఏడుపు. ఇంజక్షన్ ఒకటి ఎత్తే ఏడుపు వస్తుందేమో. వేయించుకో. 10 ml ఉంది, ఇంకటి ఏడన్నా. వెళ్ళిపోకు. ఒకసారి రా. నేను ఏ సైకో కూడా కాదు, సరదాగా నవ్వించడానికి. ఇదేంటి గీతం? ఇది ఇక్కడ ఇది
కెమెరా నేను యూట్యూబ్ లో వీడియోలు చేస్తాను, అందుకే కామెడీగా చేశాను. మీకు మొబైల్ ఉందా? RRR ప్రాంక్స్ అని కొట్టండి ఒకసారి. ఎక్కువ అక్కడ నేను దించేస్తాను. నేను యూటర్న్ కొడతానులే. యూట్యూబ్ చూస్తుంటారా? ఖాళీయే కదా మీరు చూస్తుంటారు కదా. ఏంటంటే తెలియని కార్లు ఎక్కకూడదు, ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని వీడియోలు చేసి పెడతాను, నేను చూపిస్తాను. మీకు కొంచెం చిన్నది భయం వేసింది. ఆయన సైకో అనేసి ఎప్పుడు అన్నారు, డాక్టర్ అన్నాడు. మళ్ళీ ఇది మ్యాజిక్ ఇది చేయిస్తున్నారు కదా, ఇది చేసేటప్పుడు ఎంటర్ బాబు ఇప్పుడు ఏడుపు రాకపోతే ఏడు పరిస్థితి. ఈవిడు సైకో గడు, ఈడు ఏడమంటాడా నవ్వమంటే నవ్వాలా అనుకున్నాం. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలియని కార్లు ఎప్పుడు ఎక్కవద్దు. ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కదా. ఇది యూట్యూబ్ ఏది అన్నా ఒకసారి. ఇక్కడ ఏం చెప్తారంటే వెళ్తే ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి అని చెప్పు. ఇక్కడ చెప్పు అలా చెప్పు. ఎప్పుడైనా వెళ్తే బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళండి. ఎవరైనా పరిచయం లేని వ్యక్తులు కార్ ఆపినా ఏదో ఆకినా ఎక్కవద్దు. ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఎక్కితే చాలా ఇబ్బందులు వస్తాయి. నువ్వు భయపడ్డావా? చాలా భయపడ్డాను. బాబు అది అన్నమాట. వీడియోలు అన్ని ఫుల్ వీడియోలు మీరు అంటే ఫ్రీగా ఉంటే చూడండి. సబ్స్క్రైబ్ RRR ప్రాంక్స్ అని చెప్పి ఇక్కడ సబ్స్క్రైబ్ RRR ప్రాంక్స్. నేను సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ లో 5 years చేసి వస్తాను. ఫిల్మ్ అని చెప్పి డబ్బులు పెట్టించాడు. ప్రొడ్యూసర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసాం. ప్రొడ్యూసరా? ఆ సినిమా అట్రప్లా ₹1 రాలేదు. ఏ సినిమా? మోహిని రిలీజ్ అయినట్టుంది. సినిమా ₹1 రాలేదు. 89 లక్షలు. నీ దాంట్లో నీదంతా? అది 15 లక్షలు. డబ్బులు రాలేదు, ₹1 రాలేదంటే. మా ఇట్ అయితే వద్దునేమో. అయితే లైఫ్ మారిపోతుంది. ఇలాగ సెక్యూరిటీ జీవితం. నీకు ఏమన్నారా ఓనర్ ఎవడో నీకు జిందాబాద్ కొడుదు. సరే అయితే బాయ్. ఫ్రెండ్స్ ప్లీజ్ ఏంటంటే ఈ వీడియో టార్గెట్ జస్ట్ ఒక 200 లైక్స్ 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో జస్ట్ 200 లైక్స్ కదా, మీరు అనుకుంటే అయిపోద్ది. లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేస్తాను 200 లైక్స్ వస్తే కనుక. అది వ్యూస్ వస్తున్నాయి కానీ అలానే సబ్స్క్రైబర్స్ కూడా మీ వల్లనే కొంచెం చేస్తే బెటర్ అనమాట. ఇంకా నాకు చెయ్యాలి అనిపిస్తుంది మంచి వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్స్ కొట్టండి అండ్ షేర్ చేయండి. ఓకేనా? బాయ్.